ఉమ్మడి వరంగల్ పంచాయతీ మరో మలుపు తిరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. నిన్న మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ కంప్లైంట్ చేశారు. వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తమ ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. ఉమ్మడి వరంగల్ పంచాయతీ మరో మలుపు తిరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. నిన్న మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ కంప్లైంట్ చేశారు. వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. ఉమ్మడి వరంగల్ పంచాయతీ రోజు రోజుకి ముదురుతుంది. ఇది ఇద్దరు మంత్రుల మధ్యలో పంచాయతీగా మొదలైంది. ఇటు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్యలో టెండర్లకు సంబంధించినటువంటి ఇష్యూలోనే మనస్పర్ధలు వచ్చాయని నిన్నటి వరకు ఈ అంశం కొనసాగింది. అయితే ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక కొత్త కీలకమైన విషయాన్ని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యవహారం సరిగా లేదని, ఆయన అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. దాంతో పాటు ఉమ్మడి జిల్లాలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏ విషయం జరిగినా తమకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారని మంత్రి సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ, వీళ్ళిద్దరు మంత్రులు ఉమ్మడి వరంగల్ కు సంబంధించినటువంటి మంత్రులు, ఈ ఇద్దరు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక నిన్న కొండా సురేఖ తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో గాని, తన శాఖకి సంబంధించినటువంటి విషయంలో గాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనవసరపు జోక్యం చేసుకుంటున్నారని అధిష్టానానికి ఫిర్యాదును రాసినట్టు తెలుస్తా ఉంది. ఫిర్యాదుకు సంబంధించినటువంటి లేఖను రేపు గాని ఎల్లుండి గాని ఢిల్లీకి వెళ్లి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ వివరిస్తానని కొండా సురేఖ సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఇక మంత్రి సీతక్క కూడా తనకు జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి పీసీసీ నేతలకు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే ఇలాంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీలో చాలా సర్వసాధారణమని, పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎవరిపైన కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది పూర్తిగా తమ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం. దీన్ని ఇంటి పెద్దలైనటువంటి తాను, పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఈ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఒక మీటింగ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఈ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక మంత్రి తన శాఖకు సంబంధించినటువంటి విషయాలను కాకుండా వేరే శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల వ్యవహారాలను డిస్టర్బ్ చేయడం వల్ల ఇటు పార్టీ, ప్రభుత్వం డిస్టర్బ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య కొంత చిన్న తగాదాలు ఉంటాయి. మా కుటుంబం పెద్ద రేవంత్ రెడ్డి గారు, మేము డెఫినెట్ గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం. అదే బయటకు వచ్చింది కాబట్టి దాన్ని సమస్య పరిష్కారం డెఫినెట్ గా. ఇంకెవరు మాట్లాడలేదు కదా, క్షమించరాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్ గా అది నోటీస్ కి తీసుకొచ్చినారు. దాని మీద డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు సాయంత్రం రాగానే మాట్లాడతారు. అదే అది ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఆ కంప్లైంట్ లో పర్సెంట్ ఎంత ఉంది, వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజాస్వామిక స్వేచ్ఛ, ఎవరన్నా మీరు కానీ ఇంకెవరు కానీ ఏఎస్కి లెటర్ రాయొచ్చు. ఇదేం మోడీ ఆ కార్యాలయం కాదు ఏఎస్సీ అండి. ఏఐసిసి ఎప్పటికీ వినతులు స్వీకరిస్తూనే ఉంటుంది. సామాన్యుడు పోవచ్చు, మంత్రులు పోవచ్చు, ఎమ్మెల్యేలు ఎవరైనా పోవచ్చు, దేవాలయాలు మా ఆఫీసులు ఎవరైనా రావచ్చు, అర్జీ పెట్టుకోవచ్చు. ఏది ఏమైనా సమస్య చాలా చిన్నది, దాని సమస్యకు పరిష్కారం చేస్తాం. మీరు దాన్ని పెద్దది చేస్తున్నారేమో కానీ సమస్య మాత్రం చిన్నదే.